హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. తన ఇంట్లో పనిచేసే అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకోవడమే పెద్ద తప్పైంది. నగలు డబ్బు సిద్ధం చేసి ఇంట్లో పెడితే ఆ అమ్మాయి వల్లే తన ప్రాణం పోతుందని ఆ పెద్ద ఆవిడ అస్సలు ఊహించలేకపోయింది. అది కేరళ కొల్లం జిల్లాలోని పట్టత్తానం. ఆ రోజు జనవరి 31, 2010 ఉదయం 6 గంటలు. అది ప్రముఖులు నివసించే కాలనీ. తను పనిచేసే ఇంటికి పనివాడైన రాము వచ్చాడు. నెమ్మదిగా గేటు తీసి ఇంటి వైపు వెళ్ళాడు. గుమ్మం దగ్గరకు వచ్చాక కాలింగ్ బెల్ కొట్టాడు. సాధారణంగా బెల్ కొట్టగానే ఆ ఇంట్లో పనిచేసే రాధిక అనే అమ్మాయి వచ్చి తలుపులు తీస్తుంది. కానీ 2-3 సార్లు బెల్ కొట్టినా రాధిక తలుపులు తీయట్లేదు. అతనికి డిఫరెంట్గా అనిపించింది. రాధిక ఎందుకు తలుపులు తీయడం లేదని ఆలోచిస్తూ ఇంటి వెనక వైపు వెళ్ళాడు. అక్కడ తలుపుల పక్కన ఉన్న కిటికీని తెరిచి లోపలకు తొంగి చూశాడు. రాధిక రాధిక అని గట్టిగా పిలిచాడు. ఎంత పిలిచినా లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. తన ఇంటి ఓనర్ పేరు రేచల్ లూక్. ఆమె వయసైపోయిన వృద్ధురాలు. ఆ ఇంట్లో రేచల్ లూక్తో పాటు రాధిక అనే పని మనిషి ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా రాముకు చెప్పకుండా వెళ్ళే అవకాశమే లేదు. అతనిలో ఆందోళన పెరిగిపోయింది. ఎందుకు తలుపులు తీయట్లేదని కంగారు పడ్డాడు. మళ్ళీ ఇంటి ముందుకు వచ్చి బెడ్రూమ్ కిటికీలోంచి లోపలికి తొంగి చూడాలని అనుకున్నాడు. ఒకవేళ రేచల్ మేడంకు ఒంట్లో బాగాలేకపోతే రాధిక హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఉండవచ్చేమో అని అనుకున్నాడు. అలాంటప్పుడు ఈ తలుపులకు లోపల నుంచి గడియ ఎవరు పెడతారు అని ఆలోచించాడు. మరోసారి కిటికీ దగ్గరకు వెళ్ళి తొంగి చూసినప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం చూసి అతను హడలిపోయాడు. ఎందుకంటే రాధిక నేలపై పడి ఉంది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. ఆమెను తాడుతో కట్టేసినట్లు పడి ఉంది. భయంతో అతను పరిగెత్తి పక్కింటి వారికి విషయం చెప్పాడు. రాము విషయం చెప్పడంతో వెంటనే కొంతమంది అక్కడికి చేరుకుని బెడ్రూమ్ కిటికీలోంచి చూశారు. ఏదో అనర్థం జరిగిందని వారికి అనిపించింది. వెంటనే కిచెన్ తలుపులను బద్దలు కొట్టారు. లోపలికి వెళ్ళి నేల మీద పడి ఉన్న రాధిక నోట్లోని గుడ్డలను తీశారు. అప్పుడు మంచం మీద ఉన్న దృశ్యాన్ని చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని రేచల్ లూక్ మంచం మీద నిర్జీవంగా పడి ఉంది. ఆమె బట్టలు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. రేచల్ లూక్ మరణించిందని అందరికీ అర్థమైంది. రాధిక కూడా చనిపోయిందేమోనని ఒకరు చేయి పట్టుకుని చూడగా నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా రాధిక స్పృహలోకి రాలేదు. వెంటనే స్థానికులు పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, మొదట ఆ అమ్మాయిని హాస్పిటల్కు పంపించండి, గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వకండి, మేము వెంటనే వస్తున్నామని చెప్పారు. అంబులెన్స్ వచ్చి రాధికను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కేరళ కొల్లం జిల్లాలోని పట్టతానంలో ఈ వార్త క్షణాల్లోనే మొత్తం వ్యాపించింది. ప్రముఖులు నివసించే ఆ విలాసవంతమైన కాలనీలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలజడి మొదలైంది. కాసేపట్లోని ఎస్ఐ అలెగ్జాండర్ తంగచ్చన్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బెడ్ పై పడి ఉన్న 75 ఏళ్ల రేచల్ లూక్ మృతదేహాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి వచ్చి ఆధారాలు సేకరించింది. ఒకరు హత్యకు గురవడం, మరొకరు చావు బతుకుల మధ్య ఉండడంతో పోలీసులు మీడియా వాళ్ళ రాకపోకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఆ గదిని, మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రేచల్ను శ్వాస ఆడకుండా చేసి చంపారని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. అయితే ఆమె శరీరంపై చిన్న కత్తితో చేసిన అనేక ఘాట్లు ఉండడాన్ని గమనించారు. ఆ వృద్ధురాల్ని చంపే ముందు ఏదో విషయం కోసం హంతకులు తీవ్రంగా హింసించినట్లు ఆ ఘాట్లు చెబుతున్నాయి. ఆమె ఏదో రహస్యం చెప్పడానికి నిరాకరించడం వల్లే అంత క్రూరంగా దాడి చేసి చంపి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు. ఫోరెన్సిక్ టీం వేలిముద్రలు సేకరిస్తుండగా బయట ఉన్న సాక్షులను పోలీసులు విచారించారు. సరిగ్గా అదే సమయంలో ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది. రాధిక స్పృహలోకి వచ్చిందని చెప్పారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి పరిగెత్తారు. రాధిక అప్పుడప్పుడే మాట్లాడగలిగే స్థితికి వచ్చింది. ఎస్ఐ అలెగ్జాండర్ ఆమెను ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు నివ్వెరపోయారు. మనుషులు ఇలా కూడా ఉంటారా అనే లెవెల్లో ప్రవర్తించారు ఆ నిందితులు. ఇంతకీ ఆ వృద్ధురాల్ని చంపిందెవరు? ఆ ఘోరం చేసిందెవరు? పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? నిందితులను పట్టుకోవడానికి వారు ఎలాంటి సాహసాలు చేశారని పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక వీడియోని తీసుకురావడానికి మేము ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.
ప్రతి క్రైమ్ను ఒక కథలాగా మాత్రమే కాకుండా అందులోని భావోద్వేగాలు కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్క వీడియో వెనుక కొన్ని గంటలు రోజుల శ్రమ ఉంటుంది. మా కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, అంతకు మించిన ఉత్సాహంతో మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవాలన్నా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కుదిరితే లైకు, వీలైతే హైపు ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసుల విచారణలో రాధిక ఏం చెప్పిందంటే, సార్, ఈ దారుణం చేసింది మరెవరో కాదు, నా సొంత అక్క రమ్య, ఆమె భర్త సంతోష్ అని ఏడుస్తూ చెప్పింది. సాధారణంగా హంతకులను కనుగొనడానికి పోలీసులకు చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ కేవలం 3 గంటల్లోనే నిందితులెవరో తెలిసిపోయింది. ఇక వారిని పట్టుకోవడం చాలా ఈజీ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, రాధిక అక్క రమ్య, ఆమె భర్త సంతోష్ నేపాల్లో ఉంటారు. సంతోష్కు కొల్లంలోని గూర్ఖాలతో చాలా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయంతో నేపాల్లో మందుల వ్యాపారం ప్రారంభించాడు. ఉత్తరాఖండ్లోని కంపెనీల నుండి మందులు సేకరించి నేపాల్లోని చిన్న మెడికల్ స్టోర్లకు సరఫరా చేస్తుంటాడు. ఆ వ్యాపారం లాభసాటిగానే ఉంది, కానీ బిజినెస్ని ఇంకా పెంచాలని అనుకున్నాడు. అందువల్ల అతనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. ఇంకా ఆ ఇంట్లో అసలు ఏం జరిగిందో రాధిక ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టింది. సార్, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అక్క బావ రేచల్ మేడం ఇంటికి వచ్చారు. ఈ రేచల్ మేడం నన్ను సొంత కూతురులా చూసుకునేవారు. నా పెళ్లి కోసం ఆమె బంగారు నగలు చేయించారు, కొంత డబ్బు కూడా దాచిపెట్టారు. ఒకసారి ఫోన్లో అనుకోకుండా ఆ విషయాన్ని మా అక్కకు చెప్పాను. అలా చెప్పడమే తప్పైపోయింది సార్. నిన్న ఈ ఇంటికి మా అక్కతో పాటు వచ్చిన మా బావ, రేచల్ ఆంటీ నీ కోసం దాచిన నగలు ఇప్పించు, నేను బిజినెస్లో పెట్టి లాభాలు సంపాదిస్తాను, ఆ తర్వాత నీ పెళ్లిని నేనే ఘనంగా చేస్తాను అని నన్ను ఒత్తిడి చేశాడు. కానీ నేను అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారు నేరుగా రేచల్ మేడంతోనే గొడవపడ్డారు. రాధిక నా కూతురు లాంటిది, ఆమె పెళ్లి సంగతిని నేనే చూసుకుంటాను, అయినా ఆమె కోసం కొన్న నగలు మీకెందుకు ఇస్తాను అని ఆమె తెగేసి చెప్పింది. దీంతో రమ్య, సంతోష్ పగ పెంచుకున్నారు. రాత్రి అందరూ నిద్రపోయాక సుమారు 2 గంటల సమయంలో రాధిక పడుకున్న గది తలుపును ఎవరో తట్టారు. రాధిక తలుపు తీయగానే రమ్య లోపలికి వచ్చింది. ఆమెతో పాటే సంతోష్ కూడా లోపలికి చొరబడ్డాడు. సంతోష్ నేరుగా రేచల్ మేడం పడుకున్న మంచం వైపు వెళ్ళాడు. అప్పుడు మేడం గాఢ నిద్రలో ఉంది. సంతోష్ తన వద్ద ఉన్న కత్తితో మేడం వీపుపై ఒక్కసారిగా దాడి చేశాడు. నేను అడ్డుకోబోతే నన్ను పక్కకు తోసేశాడు. అప్పుడు మేడం లేవబోతుండగా ఆమె తల పట్టుకుని మంచానికి గట్టిగా కొట్టాడు. నేను కింద పడి చూస్తుండగానే మేడం గొంతు నులిమి ఆమె ప్రాణాలు తీశాడని చెప్పింది. మరి ఆ టైంలో రమ్య ఏం చేస్తోందని ఎస్ఐ అలెగ్జాండర్ అడిగితే, మా అక్క ఏమీ చేయలేదు సార్, ఆమె సంతోష్ను ఆపడానికి ప్రయత్నించింది, సంతోష్ మమ్మల్ని ఇద్దరిని తోసేశాడు. మేడం చనిపోయాక సంతోష్ నా దగ్గరకు వస్తుంటే అక్క అతన్ని నిలదీసింది. అప్పుడు సంతోష్ అక్కతో ఏమన్నాడంటే, నువ్వు అడ్డొస్తే నీ పరిస్థితి కూడా నీ చెల్లెలిలాగే తయారవుతుందని బెదిరించాడు. ఇదిగో చూడు, నాతో వస్తే నేపాల్ వెళ్ళి హాయిగా బతకొచ్చు, కానీ ఇక్కడే ఉంటే నీ బతుకు కూడా దుర్భరంగా మారుతుంది అని అన్నాడు. ఆ తర్వాత అరవకుండా నా నోట్లో గుడ్డలు కుక్కి తాడుతో కట్టేశాడు. అల్మారాలోని నగలు, డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది. అక్క ముఖంలో అప్పుడు భయం కనిపించింది. నాపై మా బావ దాడి చేస్తుంటే చాలా బాధపడింది సార్, కానీ మా బావే అంతా చేశాడు అని అక్కను వెనకేసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే కాకతాళీయం. కాసేపు వీడియోను పాజ్ చేసి దాని అర్థం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోలోనే ఏదో ఒక చోట అర్థాన్ని రివీల్ చేస్తాం. అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. రాధిక చెప్పేదంతా విన్న పోలీసులకు నిందితులు నేపాల్ పారిపోతారని అర్థమైంది. వారు కేరళ ఎక్స్ప్రెస్లో టికెట్లు బుక్ చేసుకున్నామని నిన్ననే నాకు చెప్పారని రాధిక కీలక సమాచారం ఇచ్చింది. ఎస్ఐ అలెగ్జాండర్ వెంటనే గడియారం చూశాడు. కేరళ ఎక్స్ప్రెస్ కొల్లాం స్టేషన్ నుండి బయలుదేరే సమయం అది. ఆయన తన బృందంతో కలిసి జీపులో కొల్లాం రైల్వే స్టేషన్కు బయలుదేరాడు. వారు ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళేసరికి రైలు కళ్ళ ముందే కదిలి వెళ్ళిపోతోంది. అప్పుడు ఎస్ఐ అలెగ్జాండర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్రైవర్తో ఎర్నాకులం వైపు పోనివ్వు అన్నాడు. యాక్చువల్గా ట్రైను 3 స్టేషన్లు తిరిగి రావడానికి టైం పడుతుంది, కానీ హైవే ద్వారా వెళ్తే
ట్రైన్ కంటే ముందే ఎర్నాకుళం చేరుకోవచ్చని ఆయనకు తెలుసు. పోలీసు జీపు హైవేపై గాలిలో దూసుకెళ్తోంది. అప్పుడు అలెగ్జాండర్ తన పై అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అందువల్ల ఆయన ఎర్నాకుళం వెళ్ళేసరికి స్టేషన్లో పోలీసులు అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ట్రైన్ ఎర్నాకుళం చేరగానే పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు అలెగ్జాండర్ దగ్గర సంతోష్ ఫోటో లేదు, కానీ రాధిక ఇచ్చిన రమ్య పాత ఫోటో ఉంది. సంతోష్ హైట్గా ఉంటాడని తెలుసు. అందువల్ల పొడవుగా ఉన్న వ్యక్తులను, రమ్య పోలికలతో ఉన్న మహిళలను ప్రతి పోగిలో అణువణువు వెతికారు. అలెగ్జాండర్ అతని టీం ట్రైన్ అంతా గాలించిన రమ్య, సంతోష్ దొరకలేదు. చివరికి రిజర్వేషన్ లిస్టు తీసుకుని తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. ఆ లిస్టులో సంతోష్, రమ్య అనే పేర్లే లేవు. వారు కొల్లం నుండి అసలు ట్రైనే ఎక్కలేదు. తాము తప్పుగా అంచనా వేశామని, నిందితులు తమను బురిడి కొట్టించారని అలెగ్జాండర్ తంగచ్చన్కు అప్పుడే అర్థమైంది. నిందితులు తప్పించుకున్నారని అర్థం చేసుకున్న పోలీస్ టీం కొల్లాం తిరిగి వచ్చింది. నిందితులు నేపాల్ పారిపోయారని అంతా అనుకుంటున్నారు. రైలు మార్గంలో ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి నేపాల్ చేరడం అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి వారు విమానంలో వెళ్ళి నిందితులను పట్టుకోవాలని ప్లాన్ చేశారు. పై అధికారుల సాయంతో అలెగ్జాండర్, మరో 2 కానిస్టేబుళ్లకు ఫ్లైట్ టికెట్లు కూడా సిద్ధమయ్యాయి. అదే సమయంలో రేచల్ లుక్ పోస్ట్మార్టం రిపోర్టు వచ్చింది. రాధిక చెప్పినట్లే ఆమెను శ్వాస ఆడకుండా చేసి చంపారని, అంతకుముందు ఆమె తలను గోడకు, మంచానికేసి బలంగా కొట్టారని అందులో ఉంది. ఆమె శరీరంపై చిన్న కత్తితో చేసిన అనేక ఘాట్లు కూడా బయటపడ్డాయి. అంటే చంపే ముందు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని వైద్యులు చెప్పారు. అప్పుడే అలెగ్జాండర్ మనసులో ఒక చిన్న సందేహం కలిగింది. సంతోష్ నిజంగానే నేపాల్ వెళ్ళాడా, లేక పోలీసులను తప్పుదోవ పట్టించడానికి అలా చెప్పాడా అని. దీనిపై మరో పోలీసు బృందం మఫ్టీలో దర్యాప్తు ప్రారంభించింది. సంతోష్కు కొల్లాం ప్రాంతంలోని గూర్ఖాలతో మంచి పరిచయం ఉంది. గత 2 ఏళ్లుగా అతను పట్టత్తానం ఏరియాలో గూర్ఖాలకు అసిస్టెంట్గా పనిచేస్తూ ఇళ్ల కాపలా పనిచేసేవాడు. కాబట్టి గూర్ఖాలను విచారిస్తే అతని ఆచూకీ దొరకవచ్చని పోలీసులు భావించారు. గూర్ఖాలు రాత్రంతా కాపలా ఉండి పగలు ఒక చోట అంతా విశ్రాంతి తీసుకుంటుంటారు. మఫ్టీలో ఉన్న పోలీసులు వారి దగ్గరకు వెళ్ళి ఒక కథ చెప్పారు. ఏమండి, మాకు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, దానికి సెక్యూరిటీ గార్డులుగా గూర్ఖాలు కావాలి, ఎవరైనా ఉన్నారా అని అడిగారు. మాటల మధ్యలో చాలా క్యాజువల్గా సంతోష్ గురించి కూడా ప్రస్తావించారు. మీతో కలిసి పనిచేసే ఒక ఆయన నేపాల్ వెళ్ళి బిజినెస్ చేస్తున్నాడట కదా, అతని ద్వారా మనకి నేపాల్ నుండి ఇంకొంతమంది మనుషులు దొరుకుతారా అని ఆరా తీశారు. అప్పుడు ఒక గూర్ఖా ఓపెన్ అయ్యాడు. అవును సార్, అతను నేపాల్ వెళ్ళింది నిజమే, కానీ ఇప్పుడు నేపాల్లో లేడు. ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న రుక్కియపాలెం అనే చోట ఉన్నాడు. అక్కడ గూర్ఖాల రిక్రూట్మెంట్ క్యాంపు ఉంది, అక్కడికే వెళ్ళాడని అసలు విషయం చెప్పాడు. ఈ సమాచారం అందగానే అలెగ్జాండర్ తంగచ్చన్ తన నేపాల్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని తన టీంతో వెంటనే కోయంబత్తూరుకు జీపులో బయలుదేరాడు. కోయంబత్తూరు పోలీసులను సంప్రదించాడు. అప్పుడు వారేం చెప్పారంటే, రుక్కిపాలెం గూర్ఖాల కాలనీ చాలా ప్రమాదకరమైంది, అక్కడ వారంతా చాలా ఐక్యంగా ఉంటారు, మనం యూనిఫామ్లో వెళ్తే వారు వెంటనే అప్రమత్తమై నిందితుడిని తప్పిస్తారు, కాబట్టి మనం మఫ్టీలోనే వెళ్ళడం మంచిదని సూచించారు. అప్పుడు అలెగ్జాండర్, అతని బృందం సాధారణ దుస్తుల్లో గూర్ఖాల కాలనీలోకి ప్రవేశించారు. తమిళం, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలిగే సంతోష్ తన భార్యతో కలిసి అక్కడ ఎక్కడో ఒక చోట దాక్కున్నాడని వారికి తెలుసు. కాలనీలో వందలాది మంది గూర్ఖాల మధ్య సంతోష్ను గుర్తించడం ఒక సవాల్తో కూడుకున్న పని. అయినా కూడా కోయంబత్తూరులోని గూర్ఖాల కాలనీలో సంతోష్ కోసం పోలీసులు సెర్చ్ చేశారు. 25 మంది గూర్ఖాలను నేపాల్ నుండి రిక్రూట్ చేయాలని, దానికి సంతోష్ సాయం కావాలని ఒక కథ అల్లి రమ్య ఫోటో చూపిస్తూ అందరినీ అడిగారు. కానీ రోజంతా వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు నిరాశ చెందారు. అసలు మనం ఇక్కడికి రావడం సరైన నిర్ణయమేనా అని ఎస్ఐ అలెగ్జాండర్ తంగచ్చన్ ఆలోచనలో పడ్డాడు. కొల్లాం గూర్ఖా చెప్పిన రుకియపాలెం అనే ఊరు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వెతికి ఏమీ దొరకకపోతే కొల్లాం తిరిగి వెళ్ళిపోదామని పోలీసులు నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాగా అలసిపోయి ఒక టీ షాపు దగ్గర ఆగారు. ఛాయ్ తాగుతుండగా అలెగ్జాండర్ దృష్టి అక్కడ ఉన్న ఒక నేమ్ బోర్డు మీద పడింది. దానిపై రాకీ పాలెం అని రాసి ఉంది. అది చూడగానే ఆయనకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. కొల్లాం గూర్ఖా చెప్పింది రుకీ పాలెం కాదు, అది రాకీ పాలెం అయి ఉంటుందని తన టీంతో చెప్పాడు. ఫ్రెండ్స్,
కాకతాళీయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటన లేదా యాదృచ్ఛికం అనే అర్థం. కాక అంటే కాకి, తాళ అంటే తాటిపండు. ఒక కాకి వచ్చి తాటి చెట్టు మీద వాలడం, అదే సమయానికి పండిన తాటిపండు కింద పడడం ఒకేసారి జరిగాయనుకోండి, చూసే వాళ్ళకి కాకి వాలడం వల్లే పండు కింద పడిందని అనిపిస్తుంది. కానీ నిజానికి కాకికి పండు పడడానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రెండు పనులు ఒకే సమయంలో అనుకోకుండా జరిగాయి. అందుకే ఏదైనా రెండు విషయాలు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా ఒకేసారి సంభవించినప్పుడు కాకతాళీయం అంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ ఆ ఛాయ కొట్టు దగ్గరకు వచ్చి తన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టమని షాపు యజమానిని తమిళంలో అడిగింది. అలెగ్జాండర్ మొదట ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆమె ముఖాన్ని సరిగ్గా చూడగా ఏదో తెలియని అనుమానం కలిగింది. వెంటనే జేబులో ఉన్న ఫోటో తీసి చూశాడు. అచ్చం ఆ ఫోటోలో ఉన్నట్టే ఆమె ఉంది. అప్పుడు ఆయన మెల్లగా వెనకకు తిరిగి రమ్య అని పిలిచాడు. ఆ పేరు వినగానే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఆమెను చూసిన ఎస్ఐ, మేము పోలీసులం, కొల్లం నుండి వచ్చాం. నువ్వు నీ భర్త కలిసి రేచల్ లూకును చంపిన విషయం మాకు తెలుసు అని గంభీరంగా చెప్పాడు. ఆ మాటలు విని రమ్య భయంతో వణికిపోయింది. అక్కడ గొడవ చేస్తే స్థానిక తమిళ ప్రజలు గూర్ఖాలకు మద్దతుగా తిరగబడతారని అలెగ్జాండర్ గ్రహించారు. అందుకే చాలా నైస్గా ఏమన్నాడంటే, ఇదిగో చూడు రమ్య, నువ్వు ఏ తప్పు చేయలేదని నీ చెల్లెలు రాధిక మాకు చెప్పింది. నిన్ను వదిలేయాలంటే సంతోష్ ఎక్కడున్నాడో మాకు చెప్పాలని అన్నాడు. రమ్య ఆ మాటలకు ఒప్పుకుంది. సార్, ఈ రాఖీ పాలెం దారిలో 3వ సందు చివర ఉన్న ఇంట్లో మేము ఉంటున్నామని చెప్పింది. ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, తలుపులు ఎటువైపు ఉన్నాయి, సంతోష్ ఎక్కడ ఉంటాడు అనే వివరాలన్నీ ఎస్ఐ అడిగి తెలుసుకున్నాడు. రమ్యను ఎటూ పారిపోకుండా చూసుకోండని 2 కానిస్టేబుళ్లను ఆమె దగ్గరే ఉంచాడు. మరో 2 కానిస్టేబుళ్లతో కలిసి ఎస్ఐ ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు. రమ్య చెప్పిన వివరాల ప్రకారం రాఖీపాల్యం రోడ్డులో నడుస్తూ వెళ్తున్నారు. మొదటి సందు, 2వ సందు దాటి 3వ సందు చివర ఉన్న ఆ ఒంటరి ఇంటి వైపు వెళ్తున్నారు. అది ఇల్లులా కాకుండా ఒక షాపులా ఉంది. వారు ఆ ఇంటికి చేరువవుతుండగా ఒక వ్యక్తి ఎదురుగా వస్తూ పోలీసులను చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరగందుకున్నాడు. అతను పరిగెత్తడం చూసిన అలెగ్జాండర్ అతడే సంతోష్ అని గ్రహించి వెంబడించాడు. మిగిలిన 2 పోలీసులు కూడా ఫాలో అయ్యారు. అయితే ఆ కాలనీలో ఉంటున్న వ్యక్తిపై 3 వ్యక్తులు దాడి చేయడాన్ని చూసిన స్థానిక తమిళులు ఒక్కసారిగా తిరగబడ్డారు. వారు పోలీసులను చుట్టుముట్టి విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. అలెగ్జాండర్ తన పట్టు వదలకుండా ఒక చేత్తో సంతోష్ను పట్టుకుని మరో చేత్తో దాడి చేస్తున్న వారిని తోసేయడానికి ప్రయత్నించాడు. ఆ తోపులాటలో అంతా కింద పడిపోయారు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన అలెగ్జాండర్ వెంటనే తన తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ శబ్దానికి జనం ఒక్కసారిగా భయపడి వెనక్కి తగ్గారు. మేం పోలీసులం, కేరళ నుండి వచ్చాం, ఎవరైనా అడ్డు వస్తే కాల్ చేస్తామని అలెగ్జాండర్ అరిచాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు గూర్ఖాలు అతను చెప్పేది నిజమే, ఈ సంతోష్ కేరళలో ఒక హత్య చేసి ఇక్కడ దాక్కున్నాడని స్థానికులకు అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడు వారంతా శాంతించారు. యాక్చువల్గా ఈ సంతోష్ మఫ్టీలో ఉన్నా కూడా పోలీసులను చూడగానే గుర్తుపట్టాడు. అందుకే పరిగెత్తాడు. ఎందుకంటే పోలీసులు డ్రెస్సులు మార్చుకున్నారు, కానీ పోలీసులు బూట్లు మార్చుకోవడం మర్చిపోయారు. గూర్ఖాలతో పనిచేసిన సంతోష్కు పోలీసుల బూట్లు చూడగానే వారు ఎవరో ఇట్టే అర్థమైపోయింది. అందుకే అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ అతను పారిపోకుండా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటే పోలీసులు అతన్ని గుర్తుపట్టేవారే కాదేమో. సంతోష్ను పట్టుకుని జీపు దగ్గరకు తీసుకురాగా అక్కడ తన భార్య రమ్యను చూసి అతను నివ్వెరపోయాడు. కొల్లాం తీసుకెళ్లిన తర్వాత విచారణలో రమ్య అప్రూవర్గా మారింది. ఆ తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న కోర్టు సంతోష్కు జీవిత ఖైదు విధించింది. నిజంగా ఇది గుండెల్ని పిండేసే ఉదంతం. ఒక ప్రాణం కంటే డబ్బు, నగలే ఎక్కువ అని భావించే రాక్షసత్వం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతోంది. కృతజ్ఞత అన్న పదానికి విలువే లేకుండా పోతోంది. రేచల్ మేడంది వెన్నలాంటి మనసు. తన ఇంట్లో అంట్లు తోమే రాధికను కేవలం పని మనిషిలా చూడలేదు. తల్లిదండ్రులు లేని ఆ అనాథ అమ్మాయికి తనే ఒక దిక్కై ఆ పిల్లకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయాలని అనుకుంది. తన రక్తం కాకపోయినా తన కష్టార్జితాన్ని ఆ అమ్మాయి నగలకు వెచ్చించింది. కానీ ఆ మమకారమే ఆమె పాలిట మృత్యువై వస్తుందని ఊహించలేకపోయింది. ఒక పరాయి వ్యక్తి అయినప్పటికీ ఆమె రాధిక గురించి అంతగా ఆలోచించింది. కానీ సొంత అక్క బావ మాత్రం ఆమె గురించి ఆలోచించకపోగా
ముక్కు మొహం తెలియని వ్యక్తి రాధిక పెళ్లి కోసం దాచిన నగలు డబ్బుపై కన్నేశారు. వాటిని దోచుకునే క్రమంలో అడ్డు వచ్చిన ఆ ముసలామెను సంతోష్ కిరాతకంగా చంపాడు. ఆమె వయసును కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తించాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తి రాధిక కోసం అంత చేస్తుంటే ఆమెతో సంబంధం ఉన్న రమ్య, ఆమె బావ ఇంకెంత చేయాలి? కనీసం ఏమీ చేయకపోయినా అలా వదిలేసినా బాగుండేది. తన బతికేదో ఆమె బతుకుతోంది కదా అనుకుంటే సరిపోయేది. కానీ అక్క బావలు తన వారే కదా అని నమ్మి రేచల్ మేడం తనకు నగలు చేయించి పెళ్లికి డబ్బు సిద్ధం చేసిందని చెప్పడమే పాపంగా మారింది. ఈ లోకంలో మనుషులు ఉన్నారు, కానీ మనసులు ఉండడం లేదు. రక్తం పంచుకుని పుట్టిన బంధం కంటే రక్తం చిందించైనా సరే సంపాదించాలనే ధనపిశాచి రాజ్యమేలుతోంది. ఈ కేసులో ఒకరు త్యాగానికి నిలువుటద్దం అయితే ఇంకొకరు ద్రోహానికి నిలువెత్తు రూపం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.